నంద్యాల పట్టణంలోని 15వ వార్డ్ రెవెన్యూ క్వార్టర్స్ నుంచి తాతయ్య గుడికి వెళ్లే మార్గంలో పబ్లిక్ టాయిలెట్ దారిలో ఉన్న కాల్వపై కల్వర్ట్లు దెబ్బతినడంతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. రోజు ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాత్రి సమయంలో వెలుతురు సరిగా లేకపోవడంతో వృద్ధులు, చిన్నపిల్లలు కాలువలో పడిపోయి గాయపడుతున్న ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. దెబ్బతిన్న కల్వర్ట్లు ఎప్పుడైనా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని ప్రజలు చెబుతూ ఉన్నారు. ఈ సమస్యపై స్థానికులు ఇటీవల PGRS లో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని కాలనీ వాసులు వాపోతూ ఉన్నారు. దెబ్బతిన్న కల్వర్ట్ల స్థానంలో కొత్తవి నిర్మించి ప్రజల ప్రాణాలను కాపాడాలని స్థానికులు అధికారులకు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఉన్నారు. మాట్లాడిద్దామా సాంగ్తో గుడికి వచ్చారు భక్తులు ఆ గుడి కూడా దిగట అక్క వాళ్ళు ఎవరో ఒకటి కూర్చో. ఈ మన ఇంటి పక్కన ఇదేమన్నా కొంచెం దాంట్లో చెప్తారక్క బాగాలేదు ఏలో ఏమైనా కింద నా పేరు రామ్మధు రెడ్డి, 15వ వార్డు మాది. ఇక్కడ చాలా ఇబ్బంది ఉంది. ఇక్కడ ఆటోలు కానీ, మోటార్ సైకిల్ కానీ, సైకిల్ కానీ పోవడానికి చాలా ఇబ్బంది ఉంది. పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనికి ఏదో పరిష్కారం పెద్దలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ కల్వర్ట్ విషయం కూడా కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకుపోయినాం గారికి, ఈ విధంగా కమిషన్ గారికి కూడా తీసుకుపోయినాము. ఏం పట్టించుకోవడం లేదు, జరగడం లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు. దయచేసి మాకు త్వరగా ఈ పని నెరవేర్చాలని కోరుకుంటున్నాము. రెవెన్యూ క్వార్టర్స్ తాతయ్య గుడి దగ్గర కాలువ చాలా ఇబ్బందిగా ఉంది. ట్రాక్టర్లు, ఆటోలు, పిల్లలు, సైకిళ్ళు, బండ్లు అన్నీ పడుతున్నాయి, కింద పడుతున్నాయి. మనుషులకు దెబ్బలు తగులుతున్నాయి. ఒక పిల్లోనికి పండ్లు కూడా కూడిపోయినాయి. కలెక్టర్ గారికి చెప్పినాము, కమిషనర్ గారికి చెప్పినాము, ఎవరు స్పందించడం లేదు. తినంత వరకు అధికారులు ముందుకు వచ్చి ఏపిచ్చే బాగుంటుంది. వర్షాకాలము కరెంటు సరిగ్గా ఉండదు, కింద పడుతున్నారు జనాలు. రెవెన్యూ క్వార్టర్స్ శ్రమణాన్ బ్రిడ్జి దగ్గర ఈ రోడ్డు కుంగిపోయింది. దీనివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దాన్ని బాగు చేయాలని కోరుకుంటున్నాము. చాలా ఇబ్బందికరంగా ఉంది. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ NMD ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన
రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ అండ్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి. డాక్టర్ గురుప్రసాద్ చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.